ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. కాలుష్యరహిత వెహికల్స్ కావటం, అదే సమయంలో పెట్రోల్ ధరలు అంతకంతకు పెరుగుతుండటంతో ఈవీలకు ప్రాధాన్యత పెరిగింది. దీంతో పలు కార్పొరేట్ కంపెనీలు తమ పరిశ్రమలను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. తమకు అనువుగా ఉండే రాష్ట్రాల్లో ఇండస్ట్రీస్ను ఏర్పాటు చేస్తున్నాయి. తాజాగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ 40,000 కోట్ల రూపాయలతో భారీ ఈవీ ప్రాజెక్టును ఒడిశాలో ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి అక్కడి ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపించింది. దీనికి ఒడిశా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కటక్ జిల్లా నారాజ్ సమీపంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ యూనిట్ను జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఏర్పాటు చేస్తోంది. అలాగే పారాదీప్లో కాంపోనెంట్ తయారీ ప్రాజెక్టుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీని ఇస్తూ నిర్ణయం తీసుకుంది. పారాదీప్లో లిథియం స్మెల్టర్తో పాటు కాపర్ స్మెల్టర్తో కూడిన ఈవీ కాంపోనెంట్స్ తయారీ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. మొత్తం 40,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 11,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉద్యోగాల కల్పనతో కొత్త శకానికి నాంది పలికాయని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. నారాజ్ వద్ద జేఎస్డబ్ల్యూ గ్రూప్ ప్రతిపాదిత ఈవీ బ్యాటరీ తయారీ ప్రాజెక్ట్ ఈ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ ప్రాజెక్ట్ అవుతుందని వెల్లడించింది. 2 దశల్లో ఒకే సదుపాయంలో ఎలక్ట్రిక్ వాహనాలు మరియు విడిభాగాల కోసం ఓఈఎం ప్లాంట్ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. కాలుష్యరహిత ఈవీలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిశ్రమలు ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఒడిశా ప్రకటించింది.